టాప్ 5 డిజాస్టర్ మూవీస్ ఇన్ టాలీవుడ్. అంటే ఈ మూవీస్ చూస్తప్పుడు నాకేమనిపించిందంటే, ఫస్ట్ చూడకముందు ట్రైలర్, టీజర్ చూస్తాం కదా మనం. అవి చూసి అబ్బా ఏవో బాగుంటాయి, ఇవేవో చాలా బాగుంటాయి చూసేయచ్చు ఇంకా అనేసి అనుకుంటాం. కానీ తీరా మూవీలో చూసిన తర్వాత ఏటి ఇదేనా ట్రైలర్లో చూసి బాగుంది అని అనుకుంటాం అనమాట. ఆ మూవీస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, తవ్వకాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కటిన. అలా తవ్వుతున్న కొద్దీ డిజాస్టర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇంకేం చేయలేం మరి. ఫస్ట్ మూవీ వచ్చేసి మనం మొదలు పెడుతుంది బోలాశంకర్ మూవీ అనమాట. ఇది నేను చూసేటప్పటికి ఫస్ట్ ట్రైలర్ అనుకుంటా చూశాను. ట్రైలర్ చూసి ఈసారి మేయర్ రమేష్ పెద్ద హిట్ కొడతాడు అని అనిపించింది. అంటే అప్పట్లో కదా అసలుకే ఒక్క హిట్ లేదు ఆ డైరెక్టర్కి. అందుకు ఇంకా ఇది చూసి హిట్ కొడతాడేమో అని అనుకున్నాను. చూసిన తర్వాత ఇంక మూవీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, ఫ్యూచర్ అర్థమైపోయింది అనమాట ఈ మూవీకి. ఇంకేం లేదు, ఫస్ట్ పార్ట్ అనేది అంటే ఫస్ట్ పార్ట్ కాదు, ఇది రీమేక్ చేసి అనవసరంగా తప్పు చేశారు అని అనిపించింది అనమాట. మళ్ళీ దీని గురించి అంటే చాలా సంవత్సరాలు స్టోరీ రాసి చిరంజీవి గారికి చెప్పలే, చిరంజీవి గారే చెయ్యాలి అని అన్నారంట. ఇంకా మూవీ చూసిన తర్వాత ఏమొచ్చి దీనికైనా చేయమన్నారు అని అనిపించింది. అలా ఉంది మూవీ వచ్చేసి. ఇది ఫస్ట్ వేదలం మూవీ రీమేక్ అనమాట. ఇది అనవసరంగా చేశారు. ఫస్ట్ అది బాగుంటుంది, అదే బాగానే ఉంటుంది, ఇదే చెత్తలాగా ఉంటుంది అనమాట. ఇది చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, చాలా దారుణంగా ఉంది, తలనొప్పి అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత తలనొప్పి తప్ప ఇంకేం ఉండదు అందులో. మరి సెకండ్ మూవీ వచ్చేసి మన కస్టడీ అనమాట. ఈ కస్టడీ మూవీ వచ్చేసి ఇంకా ఎప్పుడో ఓటీటీలోకి వస్తేప్పుడు ఒక్కసారి చూశాను అంతే. ఇంకప్పుడే ఆపేసాను ఇంకా. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ అయితే ఈ లుక్స్, ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ చూసి ఏదో బాగుంటాయి అనేసి అనుకున్నాను. ఈ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ దూత అనుకుంటా. దూత చాలా పెద్ద హిట్, కాకపోతే అది వెబ్ సిరీస్ కింద వచ్చింది కాబట్టి అది థియేటర్స్లో రిలీజ్ అవ్వలేదు. చాలా పెద్ద హిట్ కాకపోతే ఇది మాత్రం చాలా చాలా చెత్త అనమాట. ఇది చూసిన వెంటనే నాకు తలనొప్పి ఇంకా పట్టుకుంది. అలాగే కాదు, ఈ మూవీస్ చూసేటప్పుడు పక్కన జండు బాబు ఉండాలి, లేదంటే మనకి తలనొప్పి రావడం మాత్రం పక్కా అనమాట. ఈ రెండు మూవీస్కి మెయిన్, ఈ రెండు మూవీస్కి. థర్డ్ వచ్చే మూవీ నిజంగా ఉంచుకోలేండి, ఏంటంటే అది డబుల్ స్మార్ట్ మూవీ. ఈ మూవీకి నిజంగా చెప్తున్నాను కదా, పక్కన ఒక్క జండు బాబు ఉంటే సరిపోదు, రోలాను ఇవి కూడా ఉండాలన్నమాట. రెండు రాసుకుంటే కానీ తగ్గదు ఈ మూవీ చూసిన తర్వాత. అలా ఉంటుంది ఈ మూవీ వచ్చేసి. ఆ కామెడీ అర్థం కాదు, ఆ యాక్షన్స్ ఎందుకు ఉంటాయి కూడా అర్థం కాదు. ఎందుకు కొడతాడరా బాబు అనవసరంగా అనేసి అనిపిస్తుంది. మధ్యలో మనకి బోనస్ వచ్చేసి సాంగ్స్, ఒక్క సాంగ్ బాగోదు, మధ్యలో వస్తుంది కరెక్ట్ స్టోరీకి వెళ్తున్నప్పుడు అప్పుడు వస్తుంది అనమాట. ఎందుకు వచ్చిందిరా బాబు అని అనిపిస్తుంది. అలాగ ఉంటుంది ఒక్కొక్క సాంగ్ అని. కరెక్ట్గా స్టోరీలోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక సాంగ్ పడితే ఎలాగుంటుంది, చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది ఇది కూడా చూసిన తర్వాత. చాలా చాలా చెత్తగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇంకా నేను చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ సాంగ్స్ అంతగా ఉండవు, స్టోరీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట, ఇంకెక్కడ ల్యాగ్ లేకుండా. ఈ మూవీ మాత్రం ఏం చేశారా అని చాలా చెడగొట్టారు ఈ మూవీ మాత్రం. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. అందుకని నేను మూవీ కూడా రివ్యూ ఇచ్చాను. ఇవ్వలేదు మూవీకి రివ్యూ ఇవ్వలేదు. చాలా దారుణంగా ఉందన్నమాట ఆ మూవీ. ఇంక ఇచ్చినా వేస్టే, ఇవ్వకపోయినా వేస్టే. తెలిసిపోయింది అందరికీ ఇంకేటి మూవీ ఫ్లాప్ అంతే. అంతే ఇంకేం తెలియదు అనమాట ఇంకెవరికైనా. ఎందుకంటే డైరెక్టర్ చెప్పారు, లైగర్ సినిమాకి ఏదో చేసి నేను చెడగొట్టుకున్నాను, ఎక్కువ ఓవర్ చేశాను, ఈ మూవీ మాత్రం చాలా చాలా బాగా చేశాను అనేసి చెప్పారు రిలీజ్ దేంట్లోనో. కాకపోతే సినిమా చూసిన తర్వాత చెత్త అనిపించింది. సో ఇంకా ఫోర్త్ కళాఖండం వచ్చేసి మన లేయర్ మూవీ. ఇందాక చెప్పాను కదా ఈ మూవీ. అయితే ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే డబుల్ స్మార్ట్కి రాకన్నా ముందు అన్నమాట వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ చూసేటప్పటికి ఇంకా తలనొప్పి కాదు, డైరెక్ట్గా గోడకేసి గుద్దించుకోవాలన్నంత కోపం వచ్చింది ఈ మూవీ చూసిన తర్వాత. ఎందుకంటే ఇంత చెత్తలో మూవీ ఇంకెక్కడా చూడలేదు అనమాట. ఇంకా బోలాశంకర్ నయం చాలా బాగుంటుంది ఆ మూవీ దీని మీద కన్నా. చాలా చెత్తగా ఉంటుంది. ఇంకెందుకు ఆ డబుల్ స్మార్టే ఇంకా బెటర్ ఈ మూవీ కన్నా. ఎందుకంటే ఇది తలనొప్పి తెప్పించే రకం అనమాట. అలా ఉంటుంది ఈ మూవీ వచ్చేసి. ఈ మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చినా నన్నేమనకండి, ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను అంతేగాని బ్రో ఈ మూవీ బాగానే ఉంటుంది అనేసి అంటే ఈ మూవీలో ఏ మూవీలు నా దృష్టిలో బాగో అంతే. ఏ మూవీ కూడా నాకు నచ్చదు ఈ మూవీస్లో. అందుకని ఈ మూవీస్ని స్పెషల్గా నేను తీసుకొని వచ్చాను ఈ వీడియోస్లో. అండ్ ఈ మూవీ లైగర్ మూవీ అయితే ఎప్పుడు నాకు నచ్చదు. అందులో ఒక్కటి కూడా నచ్చే సీన్ ఉండదు నాకు. అది
సో ఇంకా ఫిఫ్త్ మూవీ ఇదే లాస్ట్ మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మిస్టర్ బచ్చన్. ఈ మూవీ చూస్తే అప్పుడైతే ఎందుకరా బాబు రీమేక్లు తీసి చెడగొడుతున్నారు అని అనిపించింది. అంతే అంతే అనిపించింది. ఇంకా ఈ ఫస్ట్ ఆ బోలశంకర్ మూవీ మొదలెట్టారు. బోలశంకర్ కాదు, చాలా సంవత్సరాల క్రితమే ఈ రీమేక్లు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా మనం ఏం చేయలేం. గాడ్ ఫాదర్, బోలశంకర్ ఎక్కువగా అయితే చిరంజీవి ఎక్కువ స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఈ రీమేక్లు మొదలెట్టడం స్టార్ట్ చేశారు వీళ్ళందరూ. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే చెత్త చెత్త డస్ట్బిన్లో ఉండాల్సిన చెత్త అంతా తీసుకొచ్చి థియేటర్లో పెడితే అలాగే ఉంటుంది అనమాట. ఎంత దారుణం అంటే ఫస్ట్ హాఫ్ అంతా వదిలేసి సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేస్తారు స్టోరీని. అది కూడా ఏమైనా బాగుందంటే రొటీన్. ఇంకా రైడ్ మూవీ బెటర్, అదే ఒరిజినల్ అది. ఆ మూవీ బెటర్, చాలా బాగుంటుంది అనమాట. దీనికన్నా 100 టైమ్స్ బెటర్ అది. ఎందుకంటే దీనంత చెత్తని ఇంకెక్కడ చూడలేదు. అది స్టార్ట్ అయిపోద్ది మొత్తం స్టోరీ మొత్తం. ఇంకా బాగా సెటప్ చేసుకుని బాగా వెళ్తారు. ఈ మూవీలో చేద్దాంలే అన్నట్టు వెళ్తారనమాట. అలా ఉంటుంది ఈ మూవీస్ వచ్చి. ఇంకా అంతే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరి ఓకేనా. బై బై గైస్. ఇంకోటితో మేము ఇంకొస్తా.